ఉన్న ఫేమస్ చర్చ్కి వచ్చేసాం అనమాట. చూసుకుందాం ఒకసారి. ఇదైతే గోవా అనమాట. గోవాలో ఉన్న చర్చి చూసుకోవచ్చు మీరు. అంతా అక్కడున్న ఓల్డ్ చర్చ్ అని చెప్పి అయితే వెళ్ళిపోతాను అనమాట. చూసుకోవచ్చు. అనమాట ఇక్కడ ఉన్న చర్చి దీనిలో పెద్ద ప్లేన్ చర్చి. ఇక్కడ ఏముందో చూద్దాం. చూసుకోవచ్చు మనం. బెసాలికా ఆఫ్ జీసస్ అనమాట. చూసుకోండి. చర్చ్ అయితే ఇది ఒక మంచి ఇక్కడైతే గోవాలో ఉన్న ఫస్ట్ అనమాట. సెకండ్ ఇంకొక చర్చ్ ఉంటుంది విలేజ్, అది కూడా చూపిస్తాం. ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఇంకా మనం లోపలికి వెళ్ళాలి అయితే ఉందన్నమాట. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూద్దామని చూపిస్తాం అనమాట. చూసుకోవచ్చు. మనకి మేము ఇప్పుడు వచ్చింది కలంగట్. అక్కడ నుంచి బీచ్ నుంచి మనం ఇక్కడికి రావడానికి 24 కిలోమీటర్స్ ఉందన్నమాట. చూడొచ్చు. మొత్తం బ్యాక్ అనమాట. ఇటు సైడ్ నుంచి ఇక్కడ ఇంకా డెడ్ ఎండ్, ముందరైతే డెడ్ ఎండ్ ఉందన్నమాట. మనం ఫ్రంట్ వ్యూ చూద్దాం ఇప్పుడైతే. పదండి. ఇక్కడ నోటీస్ చదవచ్చు. ఇక్కడ నుంచి మనకు వీడియో అలౌ లేదనమాట. మనం చిన్న సీక్రెట్గా తీసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ చాలా పెద్ద ఉందన్నమాట లోపల చర్చ్. ఇక్కడ వీడియో తీసుకొని పెద్ద ఉందన్నమాట. ఇక్కడ ఒక సమాధి ఉంటుంది. ఆయనది ఎన్నో ఏళ్ళ నుంచి కుళ్ళిపోకుండా ఉండడంతో ఇక్కడ మ్యూజియంలో పెట్టేశారు అనమాట. ఆయన పెద్ద చరిత్ర ఉంది. మీకు చూడాలంటే బెసిలికా చర్చ్ అని సెర్చ్ చేస్తే మీకు అంత చరిత్ర మొత్తం వస్తుంది. ఇక్కడ నుంచి మ్యూజియం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్ని చూసుకోవచ్చు. ఎక్కడ వీడియో తీయడానికి మనకు అవకాశం లేదు కాబట్టి నేను ఎట్లనే తీసుకుంటూ వెళ్ళినా. చూద్దాం. ఇక్కడ వరకు అయితే మనకి వీలవుతుంది. అక్కడ వరకు మీకు వీడియో అయితే చూపిస్తాను అనమాట. మనం ఇక్కడ నుంచి వెళ్తే పైకి ఒక మ్యూజియం ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి 10 రూపీస్ ఇవ్వాలి. ఇలాంటి ఫొటోస్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ఉన్న చెక్కతో చేసినట్టు ఇక్కడ అన్ని నిలబెట్టేసారు. ఇక్కడైతే మనం మేము చూసి వచ్చిన వాళ్ళు కెమెరా అన్నీ అలో లేవంట. అయితే మనం ఇక్కడున్న ద సౌండ్ లైట్ గ్యాలరీ అని ఉంది. ఇక్కడ కూడా ఉంటుందో తెలియదు అన్నమాట. చూసాం. ఇక్కడ అయితే మనం లోపల చూసినది అయితే అసలు మొత్తం అంతా కెమెరా నాటాలు అవడనమాట. ఇక్కడ ఉన్న దీని బయట ఉన్న మాత్రం ఇట్లా కొన్ని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్కువ కెమెరాస్ అనేది అలౌ చేస్తలేరు. ఒకసారి చూడవచ్చు మీరు. కొన్ని బయట చర్చి మొత్తం అంతా వీడియోలు తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. అని లోపల కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, చూసుకోవచ్చు. అయితే బయట అనమాట. అది
ఇక్కడ కూర్చోడానికి అయితే ఇచ్చింది అనమాట. అంటే ఇప్పుడు టూరిస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోడానికి ఇట్లా నార్మల్ గా ఉంటది. అదనమాట. ప్రేర్ ఫర్ యూస్ ఇస్ ద సౌండ్. ఇక్కడ చూడొచ్చు. స్టాల్ అయితే ఉంది. స్టాల్ ఆయన చిన్న చిన్న అవుతుంది. ఇక్కడ తీసుకోవచ్చు. హోప్ ఆఫ్ పిల్గ్రిమేజ్ ట్రస్ట్ బిగ్ ఓవర్ లైట్. మన క్రిస్టమస్ అట్లా ప్లాన్. ఇక్కడ ఇంకోటి ఇక్కడ పెయింటింగ్ చాలా అయితే ఉన్నాయన్నమాట. మనకి లోపల నాట్ అలౌడ్ అని చెప్పేసి బోర్డు పెట్టడం జరిగింది. అక్కడ వీడియోస్ కూడా తీయలేదు అనమాట. ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి హిందీ బైబిల్ అయితే ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ హిందీ మొత్తం అంతా హిందీ అనమాట. ఏమి అర్థం కాదు, చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ హిందీనే ఉందన్నమాట. మనం ఎలా అయితే తెలుగులో వచ్చిన చదువుకుంటామో అట్లా హిందీ మొత్తం. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అనమాట. ఎక్కువ వీడియోలు ఎందుకు తీయడానికి కారణం ఏంటంటే వీడియోస్ నాట్ అలౌడ్, ఫొటోస్ నాట్ అలౌడ్ అనమాట. లోపలికి వెళ్తే ఒక సమాధి ఉండేది అనమాట. నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో పెడతాను అనమాట, చూసుకోవచ్చు. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇక్కడ వీడియో తీయడానికి సరే అనమాట. అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎక్కడైనా వీడియో నాట్ అలౌడ్, నో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అని చెప్పేసి చూడొచ్చు మీరు. అదే అనమాట పరిస్థితి ఇక్కడ. మీరు ఇప్పుడు ఏదైతే చర్చ్ చూస్తున్నారో ఇది బెసిలికా చర్చ్ పక్కన అనమాట. ఇప్పుడు ఇందాక చూపించాను కదా చర్చ్ పక్కనే, ఇది కూడా ఒక టూరిస్ట్ ఏరియానే. ఇక్కడ లోపల కూడా అన్ని మంచిగా కనిపిస్తాయి. ఇంకొకటి చర్చ్ సండే సండే జరుగుతుంది అనమాట. ఈ చర్చ్ చాలా అయితే చరిత్ర అయితే ఉందన్నమాట. మీరు సెర్చ్ చేసినా మీరు చూసుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇది లోపల అనమాట. ఇది లోపల ఉన్న మొత్తం అన్ని చర్చ్ సండే జరుగుతుంటుంది. ఇక్కడ మంచి వర్షిప్ జరుగుతుంటుంది అనమాట. ఇక్కడ మొత్తం అంతా టూరిస్టర్స్ అందరు మంచిగానే చూసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న మన జీసస్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అట్లా. చర్చ్ అనమాట. ఇక్కడ చర్చ్ అనమాట ఇదంతా. అంటే చర్చ్ జరుగుతుంది అట్లా.
ఇట్లా కొన్ని ఉన్నాయి ఇట్లా అంటే ఇక్కడ వీడియో మాట్లాడడం అనమాట. బట్ సో ఇట్లా ఉందన్నమాట. బయట వర్షం పడుతుంది. ఇప్పుడు వర్షం పడుతుంది. వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం పడుతుంది. వర్షం పడుతుంది. బట్ ఇక్కడైతే వర్షం పడుతుంది అనమాట. చూసుకోవచ్చు ఈ వ్యూ అనేది ఎట్లా బిట్వీన్ వచ్చా అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ వ్యూ ఎట్లుందంటే ఇప్పుడు ఈ వర్షం అనేది ఇట్లా కొంచెం నాకు ఇబ్బందిగా ఉందన్నమాట. లుకింగ్ బ్యూటిఫుల్. ఇది మాత్రం బాగుందన్నమాట. వర్షం పడంతో నేను ఇక్కడ నుంచి వీడియో ఆఫ్ చేశాను అనమాట. ఇంకొక ఫేమస్ చర్చ్ ఇంకొకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి. మనకి కలంగట్ నుంచి అది ఇక్కడ దగ్గరనే ఉంటుంది అనమాట. ఇదైతే చెట్లు మంచిగా ఉన్నాయి అనమాట. ఇది ఒక చర్చ్ ఇంకోటి అది ఫస్ట్ సెకండ్ అనమాట. ఇదే దానికి పెట్టాలనుకున్నాను మనకు. ఇది వచ్చేసరికి ఇది అది ఫస్ట్ చర్చ్, ఇది టాప్, దాని సెకండ్ చర్చ్ అనమాట గోవా. చూసుకోవచ్చు చాలా మూవీలు అయితే ఈ చర్చిని వాడినారనమాట. చూడండి అనమాట. చర్చి మనం చూసిన ఇంకో ఫస్ట్ అది చర్చి ఫస్ట్ అనమాట, ఇది సెకండ్ అనమాట. దీని టాప్ అనమాట. చూసుకోవచ్చు అది మనం లోపల అయితే క్యాప్చర్ చేయలేకపోవచ్చు, బట్ చూసుకోవచ్చు అనమాట. మన పైకి కూడా వచ్చు. ఓకే చూద్దాం ఇప్పుడు ఎట్లా చర్చి గురించి. చాలా అయితే దీనికో ఈ మూవీలో కూడా పెడుతున్నారు అన్నమాట చర్చి. చూసుకోవచ్చు మనం ఇప్పుడు లోపలికి పోవడానికి అయితే లేదనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నో ఎంట్రీ ఇక్కడ నుంచి లేదనమాట. మొత్తం మీకు ఒకసారి వ్యూ అయితే చూపిస్తాం, కింద నుంచి కూడా వ్యూ చూపించాను అనమాట. ఇంకా చూసుకోండి ఒకసారి చర్చ్ ఒకసారి చూడండి. బాగుంది చర్చ్ అయితే, బాగుంది, సూపర్ ఉంది. నేను ఇక్కడ నుంచి ఇంకా ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడే లాంగ్ లెంత్ అయిందనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్ కూడా పెట్టండి ఎట్లా ఉందో ఈ చర్చెస్, మీకు ఏ చర్చ్ మంచిగా అనిపించిందో, ఏ చర్చ్ బాగా నచ్చిందో.